దేవుణ్ణి ఆరాధించడానికి మొట్టమొదటిగా కీర్తన గ్రంథంలో ఒక భాగాన్ని చదువుకుంటాం. కీర్తన గ్రంథము 105వ అధ్యాయం. కీర్తన గ్రంథము 105వ అధ్యాయం. మొదటి 6 వచనాలు మనం మార్చి చదువుకుందాం. కీర్తన గ్రంథము 105వ అధ్యాయము మొదటి 6 వచనాలు మనం మార్చి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోండి. మరి ఒక భాగము లూకాసు వార్త 17. లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి 19వ వచనం వరకు. లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి 19వ వచనం వరకు మార్చి చదువుకున్నాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, సమరయ గలిలయ మధ్యగా వెళుచుండెను. యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి అందుకు యేసు 10 మంది శుద్ధులేరు కదా, తమ్మండుగురు ఎక్కడా? నీవు లేచుకోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ సన్నిధిలో మరొకసారి ప్రార్థిస్తున్నాను. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించే భాగ్యం కలుగజేశారు. మరొకసారి ఈ దినంలో మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని కనపరచడానికి మీరు మాకు సహాయపడ్డగాను అనుగ్రహించిన భాగాలన్నింటిని బట్టి మీకు వందనాలు. ఈ భాగాలను మీరే మా కొరకు వివరించండి, ధ్యానించట్లో సహాయపడండి. అలాగూ మిమ్మల్ని పూజించి ఆరాధించి కనపరచట్లో సహాయపడండి. నన్ను కూడా శిరోచాటును మరుగుపరచండి. రావాల్సిన వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం, సకాలంలో తీసుకురండి. యేసుక్రీస్తు వారి
అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రెండు భాగాలు మనము చదువుకున్నాం. మొట్టమొదటిగా ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, అబ్రహాము వంశస్థులారా. కాబట్టి దేవుడు ఎట్లాగో మనల్ని ఏర్పరచుకునేటువంటి ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడో ఈ సంగతులన్నీ పౌలు చాలా సవివరంగా రాశాడు. మానవుడు మొదటి నుండి మనం చూసినప్పుడు తన సొంత ఆలోచనను బట్టి ముందుకు వెళ్ళేవాడిగా ఉన్నాడు. అయితే దేవుడు మానవుని మనుషుని విడిచిపెట్టక ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకునేటువంటి విషయంలో ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి ఈ మాట ఇప్పుడు మరి సాతాను చెరలోనికి వెళ్ళినా, సాతాను సంతతిగా మారిన, సాతాను గణపరిచే విషయంలో ముందుండినా పౌలు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. అది అపోస్తలుడైన పౌలు రాసినటువంటి మాట. గలతీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట మనము చూద్దాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక. ఇక్కడ మనము చూసినప్పుడు పౌలు యొక్క జీవితాన్ని స్పష్టంగా మనం గమనించవచ్చు. మొదటి అధ్యాయంలోని గలతీయుల అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం నుండి చూస్తే, పూర్వము హింసకునిగా, దూషకునిగా ప్రభువును ఆరాధించడం ఎట్లాగో తెలియని పౌలు పూర్వ జీవితాన్ని మనం గమనించినప్పుడు దేవుని చేత, ప్రభువు చేత పట్టబడి ఎలాగూ ఈ హింసకుడైన, దూషకుడైన సౌలని పిలువబడేటువంటి ఈ వ్యక్తిని పౌలుగా ఎట్లా మార్చాడో మనం గమనించవచ్చు. అదే మన జీవితంలో ఆరాధన అంటే మన జీవితంలో కలిగినటువంటి మార్పు, మన హృదయంలో దేవుడు ఆయన తన సంకల్పము చొప్పున హృదయంలో ఆయన మన హృదయంలో మరి చోటు చేసుకున్నటువంటి, నివసిస్తున్నటువంటి సంగతిని బట్టి మనకందరికీ తెలుసు. ప్రేమతో ఎంతగానో ఆయన పిలిచినటువంటి మాట, ఇదిగో నేను హృదయం అనేటువంటి ద్వారం వద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవరైనాను తలుపు తీసిన యెడల, సువార్త వాక్యాల్లో మనము చెప్తాం. కాబట్టి దేవుడు అట్లా మన హృదయంలోనికి వచ్చాడు. దేవుడు హృదయంలోనికి రావడానికి మరి రాకముందు ఉన్నటువంటి సంగతికి మనం తేడాన్ని గమనిస్తే మనం ఆరాధన చక్కగా చేయగలం. అందుకని పౌలు అంటున్నాడు, పూర్వమందు యోధా మతస్థుడినై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనము చేయొచ్చు. నా పితరుల పారంపర్యాచారమందు విశేషాశక్తి గలవాడినై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో అత్యధిక ఆధిక్యత నొందితిని. నా నడవని గూర్చి మీరు వింటిరి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని అన్నాడు పౌలు. కాబట్టి తల్లి గర్భమునందు పడినది మొదలుకొని పౌలును దేవుడు ఆయన ఉద్దేశంలో ప్రత్యేకపరిచాడు. అంచేతనే 105వ కీర్తనలో మనం చదువుకున్నటువంటి భాగంలో ఈ సంగతిని మనము స్పష్టంగా అర్థం చేసుకోవడానికి 105వ కీర్తనలో అబ్రహాము వంశస్థులారా, ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు, అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొని యాకోబు సంతతిలా వారులారా. 105వ అధ్యాయము ప్రధానంగా మనం ఈరోజు ఆరాధన కొరకు ఉపయోగించుకుంటాం, ఆరాధన కొరకు వినియోగిస్తాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. నిజమైనటువంటి ఆరాధన ఇదే. జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయన గూర్చి పాడుడి,
ఆయనను కీర్తించుడి. ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆశ్చర్య కార్యములను అన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ఆయన పరిశుద్ధ నామమును అతిశయించుడి. ఇదే ఆరాధన. చివరిలో మనము జ్ఞాపకం చేసుకునేటువంటి సంగతి ఏమిటి అంటే, ఆయన్ని జ్ఞాపకం చేసుకుని ఆరాధించేటువంటి విషయంలో ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా లేని సందర్భంలో, మనము ఈ లోకంలో పాపంలో జీవించేటువంటి సందర్భంలో దేవుడే ఆయన సంకల్పం చొప్పున చూడండి, ఆ ఒక్కరిగా మనం ఆరాధించేటప్పుడు దేవుడు ప్రభువు ఆ ఒక్కరిగా మనల్ని శుద్ధీకరించబడినటువంటి వారు మరి 10 మంది కుష్ఠరోగులు ఇక్కడ చదువుకున్నప్పుడు 10వ అధ్యాయంలో, లూకాసు వార్త 17వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు గ్రామంలోనికి వెళ్ళుచుండగా 12వ వచనం, 17వ అధ్యాయము 12వ వచనం. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసుప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేసిరి. హృదయ సంబంధమైన స్వస్థత కొరకు కాదు వీరు అడిగింది యేసుప్రభువుని. వీరు అడిగింది భౌతిక సంబంధమైన శరీరానికి వచ్చినటువంటి కుష్ఠును బట్టి వారు యేసుప్రభువుని కరుణించమని అడిగారు. ప్రభు ఎంతో జాలి కలిగిన వాడు, ఆయన కరుణామయుడు, వాత్సల్యత కలిగినటువంటి వాడు. వెంటనే వారికి ఒక మాట చెప్పాడు. ఆయన వారిని చూసి 14వ వచనం, ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరచుకోండి అని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైంది. మొత్తం 10 మంది శుద్ధులైంది. 10 మందికి కుష్ఠరోగం పోయింది. అయితే మనం ఈ 9 మందిని, 10 మంది శుద్ధీకరించబడితే 10 మంది శుద్ధులైతే ఒక్కరు మాత్రమే దేవుణ్ణి ఆరాధించేవారు కదా. అంటే మనం దీన్ని ఏమంటే అర్థం చేసుకోవచ్చు అంటే 10 మందిలో ఉన్నటువంటి మరి ఆ సంఖ్యలో మనల్ని 9లో ఉంచకుండా ఒక్కరిలో ఉంచాడు ప్రభు. ఎందుకంటే బహుశా దీన్ని మనం అర్థం చేసుకుంటే వారు చేసిన, జరిగించిన, పొందిన మేలు మర్చిపోయి ఉండొచ్చు, లేదంటే మరలా తిరిగి పాపానికి పోయి ఉండొచ్చు. కుష్ఠు అనేటువంటి సంగతి మనము వారి పాపానికి పోల్చి చూసినప్పుడు వారు మరలా పాపానికి పోయి ఉండొచ్చు, దేవుడు చేసినటువంటి మేలును సంపూర్తిగా మర్చిపోయి ఉండొచ్చు, లేదా దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండి ఉండకపోవచ్చు 9 మందిలో. కానీ ప్రభు మనల్ని ఎవరిలో ఉంచాడు అంటే, ఎక్కడ ఉంచాడు అంటే ఆ ఒక్కటిలో ఉంచాడు. చూడండి ఏం చేస్తున్నాడో ఆ 10వ కుష్ఠరోగి. నా గొప్ప శబ్దంతో నిజమైనటువంటి ఆరాధన. చాలాసార్లు చాలామంది మనుషుల దగ్గర నుండి పొందినటువంటి మేలు మర్చిపోతారు, దేవుని దగ్గర నుండి పొందినటువంటి మేలు కూడా మర్చిపోతారు కాదు, మర్చిపోతాం సహజంగా. కానీ ఇక్కడ కుష్ఠరోగి ఏం చేస్తున్నాడో చూడండి, ఎంత గొప్ప ఆరాధన చేస్తున్నాడు అంటే గొప్ప శబ్దంతో. దీన్ని కూడా మన ఆరాధనకు మరి ఈ కుష్ఠరోగి కలిగి ఉన్నటువంటి ఆరాధన, కృతజ్ఞతా భావం హృదయం నిండా దేవునికి కృతజ్ఞత. గొప్ప సృష్టికర్త, గొప్ప మరి స్వస్థత అనుగ్రహించినటువంటి దేవుని కుమారుడు ప్రభువుని ఆరాధించేటువంటి విషయంలో ఈ మనసు మనం కలిగి ఉండాలి. ఎట్లాగా ఆరాధిస్తున్నాడు అంటే గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల ఎదుట సాగిలపడెను. వాడు సమరయుడిగా ఉన్న, తర్వాత ఇంకొక మాట వాడబడింది, అన్యుడిగా ఉన్న. అన్యుడు అంటే దేవుని ఎరిగిన వాడు కాదు. ఎట్లా మార్చబడ్డాడంటే క్షణంలో మరి అన్యుడైనటువంటి వాడు, సమరయుడైనటువంటి వాడు ప్రభు యొక్క గొప్పతనాన్ని ఎరిగి వెంటనే తన జీవితాన్ని మార్పు చేసుకునే విధముగా, దేవుణ్ణి ఆరాధించే విధముగా మారిపోయాడు. ఈ ధన్యత మనకు కూడా ఇవ్వబడింది. అందుకనే మనం ఆయన్ని ఆరాధించబద్దులమై ఉన్నాం. ఆయన కుష్ఠరోగం కలిగినటువంటి పరిస్థితిలో యాజకులకు ధైర్యంగా, అంటే దేవుని యొక్క ప్రతినిధుల దగ్గరకు వెళ్ళి మరి నేరుగా ధైర్యంగా మనము నిలబడలేని, మరి మనల్ని మనం కనపరుచుకోలేని, దేవునికి దూరంగా ఉన్న
మన జీవితాన్ని బట్టి పూర్వము ఆరాధించలేని వారిగా ఉన్నాము. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం మనం చూసినప్పుడు పౌలు చెప్తున్నాడు. 22వ అధ్యాయము 3వ వచనం, నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల మీద పెరిగి మన పితరుల ధర్మశాస్త్రమందు నిష్ఠమందు శిష్యుడనై, పితరుల ధర్మశాస్త్రమందు శిక్షితుడనై, మీరందరూ నేడు ఉన్న ప్రకారం దేవుని గురించి ఆసక్తినై ఉండి ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించి తిని, ఇందులో గురించి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు అని చెప్తున్నాడు. పౌలు యొక్క సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ఏ రీతిగా హింసించేవాడు, ఏ రీతిగా స్త్రీలను, అక్కడికి వెళ్ళేటువంటి భక్తులైనటువంటి వారిని అందరినీ చేరపట్టేవాడు, ఎట్లా మార్పు చేయడం. అదే భాగము 9వ అధ్యాయంలో కూడా దేవుడు ఎట్లా పట్టుకున్నాడో అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం. సౌలు ఇంకను 9వ అధ్యాయం మొదటి నుండి, సౌలు ఇంకను ప్రభువు పాపి అయిన, పాపములో ఉన్న, సంఘానికి వ్యతిరేకంగా ఉన్న, దేవుని యొక్క పరిచర్యకు వ్యతిరేకంగా ఉన్న అలాంటి వారినే దేవుడు పట్టుకుంటాడు. ఎట్లా పట్టుకున్నాడో చూడండి. దేవుడు మనల్ని కూడా ఆ రీతిగా మార్చకపోతే మనం హింసకుల మాదిరిగా, దుష్టుల మాదిరిగా, అలాగే దోషకుల మాదిరిగా, అపహాసకుల మాదిరిగా సౌలు ఎట్లాగో తన జీవితంలో ఉన్నాడు అలాగే ఉండిపోయేవాడు. కుష్ఠరోగుల్లో 9 మందిలో మనల్ని ఉంచకుండా దేవుడు ఆ ఒక్క సంఖ్యలో మనల్ని ఉంచి దేవుడిని ఆరాధించే, ఎలుగెత్తి గొప్ప శబ్దంతో ఆరాధించే విధముగా దేవుడు ప్రభు సౌలును ప్రేమించాడు. హత్య చేయుటకును శిష్యులను బెదిరించుటకును, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైన అన్నట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనేలా వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇవ్వమని అడిగాను. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాడు. అట్లా ప్రత్యక్షపరుచుకున్నాడు దేవుడు. ఒక దినాన్న దేవుడు మన సంగతులన్నింటిని బట్టి, మన పాపాన్ని బట్టి, తన వాక్యం ద్వారా, తన సేవకుల ద్వారా, దైవజనుల ద్వారా, దైవ సేవకుల ద్వారా, అట్లాగే అందుకే ప్రత్యేకించబడి ఆ పౌలు కృతజ్ఞతాభావంతో చెప్తున్నాడు. తల్లి గర్భంలో ఉండగానే దేవుడు నన్ను ప్రత్యేకపరచు, తన కృప చొప్పున పిలుచుకొని అంటున్నాడు. కాబట్టి మనం ఆరాధించడానికి సంగతులన్నీ మనం గుర్తు చేసుకుంటూ, మరి ఈ శిష్యులలో, ఈ కుష్ఠరోగులలో 17వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లుగా లోకాసు వార్త 17వ అధ్యాయంలో గొప్ప శబ్దంతో, మరలా చదువుతాను ఆ మాట, గొప్ప శబ్దంతో 16వ వచనం, 17వ అధ్యాయం లోకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనం. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, చూడండి ఎంతగా మారిపోయాడు. అంతకుముందు ఏం చేసేవాడు, మార్గ మధ్యంలో కుష్ఠరోగులకి ఒక అలవాటు ఉంది. ఏమిటంటే ఎవరు ఎక్కడ ఏం సంపాదించుకోవడానికి అవకాశం ఉండదు, తర్వాత ఎవరు వారిని కలవనివ్వరు. కాబట్టి వారు నిజంగా కష్టపడి సంపాదించుకుందామన్నా అవకాశం లేదు. అలాంటి సంగతి వీరికి. కాబట్టి బహుశా అది పైనుండి చదువుతాం, ఆయన యెరూషలేమునకు ప్రయాణం అయిపోవచ్చు, సమరయ గలీల మధ్యగా వెళ్తుండు. ఆయన ఒక గ్రామంలో వెళ్తుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదురుగా వచ్చి అనే మాట ఉంది. ఒకవేళ బహుశా భిక్షమెత్తుతూ అది దేవునికి దూరముగా, సమాజం నుండి వెలివేయబడ్డవాడిగా, వారిగా మరి వీళ్ళందరూ ఉండొచ్చు. బహుశా భిక్షమెత్తే వారిగా ఉండొచ్చు.
ప్రభువుకి తారసపడ్డారంటే, ఎదురుపడ్డారంటే బహుశా మార్గ మధ్యంలో భిక్షమెత్తేవారుగా మరి ఉండుండొచ్చు. కానీ ప్రభు వారిని పూర్తిగా చూడండి, పాదాల దగ్గరికి వచ్చేసాడు. తన వృత్తిని ఇప్పుడు శిష్యులందరినీ ఎలాగో ప్రభు పిలుచుకున్నాడో, మిమ్మల్ని మనుషులు పట్టేటువంటి జాలరులుగా మీరు చేపలు పట్టేటువంటి జాలర్లు, కానీ మిమ్మల్ని మనుషులు పట్టేటువంటి జాలరులుగా నేను మార్చేస్తానని చెప్పి ప్రభు తన శిష్యుల్ని ఎట్లాగో ఏర్పరచుకున్నాడు. అందుకే అబ్రహాము వంశస్థులారా, యాకోబు సంతతి వారులారా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన వంశస్థులముగా, అబ్రహాము వంశస్థులు అలాగే యాకోబు సంతతిగా ఆయన్ని మనము ఆరాధించాలి. ఏం ఆరాధించాలా? జ్ఞాపకం చేసుకోవాలి ఆయన గొప్ప కార్యాలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఇదే ఆరాధన. నిజముగా ఆరాధన అంటే ఇదే. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనుడి. అంటే ఈ సంగతులు మనం జ్ఞాపకం ఆరాధన అంటే అదే, ప్రభు యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకోవడం. ఈ వాక్యాన్ని బట్టి ఆయన మనము ఆరాధించు. 9 మందిలో ఉంచాలి. ఎందుకంటే 9 మంది మళ్ళీ తిరిగి పాపానికి పోయి ఉండొచ్చు, కుష్ఠరోగం పోయింది కదా అని చెప్పి వారి వృత్తులకు పోయి ఉండొచ్చు. కానీ ఒక్కడు ఏం చేశాడు? సాగిలపడి, చూడండి ఆ మాట, యేసు ప్రభు దగ్గరికి వచ్చి కృతజ్ఞతాస్తులు ఆయన పాదముల యొద్ద సాగిలపడిన ఆ సమరయుడు అన్యుడు. ఇట్లాంటి ఆరాధన నిజంగా గొప్పదైనటువంటి ఆరాధన, గొప్ప శబ్దం. చాలామంది ఆరాధిస్తారు కానీ వారి హృదయంలో కృతజ్ఞత భావం ఉండదు, యథాలాపంగా ఆరాధిస్తారు. అని దేవుడు నిజమైనటువంటి ఆరాధన, ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన్ని మనము ఆరాధించాలి. ఆయన సూచక క్రియలను జ్ఞాపకం చేసుకొని మన జీవితంలో మారుమనసు పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత మనం లెక్క పెట్టుకొని చూసుకుంటే మన జీవితంలో, మన కుటుంబాల్లో, వ్యక్తిగతంగా రక్షణ విషయంలో ప్రభు ఎన్ని గొప్ప కార్యాలు చేసి ఉంటాడో మనం లెక్కించలేము, మనం చెప్పలేము. కొన్నిసార్లు అవి మనకు గుర్తు కూడా రావు. కాబట్టి శిష్యుడు, ఈ కుష్ఠరోగి, 10 మందిలో ఉన్నటువంటి ఒక్కడైనటువంటి కుష్ఠరోగి నిజముగా కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉన్నాడు, మర్చిపోలే. వచ్చి ఈ మాట మనం చదివేటువంటి మాట కూర్చోలే. ఆయన వచ్చి ఆ కుష్ఠరోగి వచ్చి పాదముల యొద్ద సాగిలపడెను. నిజమైనటువంటి ఆరాధన. ఇక్కడ ఒక మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయం. కీర్తన గ్రంథము 95. రండి 95వ అధ్యాయం మాట చదువుకుని మనం ఆరాధనకు వెళ్దాం. ఏమని చెప్పాలంటే, ప్రభుకి అబ్రహాము వంశస్థుల్లో నిన్ను నన్ను ఉంచాడు. 2 యాకోబు సంతతిలో నిన్ను నన్ను ఉంచాడు. తర్వాత ఆయన గొప్ప కార్యాలు, గొప్ప తీర్పులు, గొప్ప సూచక క్రియలు, ఆయన గొప్పను మనం ఆయన వెతికేవారిగా మనల్ని ఉంచాడు. అందుకనే వెతుక్కుని ఆయన ఉన్న చోటుకు వచ్చి సాగిలపడి గొప్ప శబ్దంతో ఆరాధిస్తున్నాడు ఈ కుష్ఠరోగి. ఇప్పుడు మరి శుద్ధీకరించబడ్డాడు. కుష్ఠరోగం అంతా పోయింది. నోరు విప్పేవాడు కాదు. నోరు విప్పాలన్నా ఆ శరీరంలో ఉన్నటువంటి బలహీనత, బహుశా ఆ పాపము తనకి సహకరించేది కాదేమో. చూడండి, కొన్నిసార్లు బలహీనతలతో ఉన్నవారు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోలేరు, చాలా అనారోగ్యానికి గురైపోతారు. పాపం చాలా బాధ కలుగుతుంది అలాంటి పరిస్థితులు చూస్తాము. నిజంగా అలాంటి ఆరాధించలేనటువంటి సంగతిలో బలహీనతలో ఉన్నాడు ఈ కుష్ఠరోగి. ఇప్పుడైతే గొప్ప, ఎందుకంటే విచారం పోయింది, తనలో ఉన్నటువంటి ఆ పాప సంబంధమైనటువంటి ఆ భారం పోయింది. ప్రయాసపడి భారం మోసుకుని సమస్తమైన జనులారా నా యొద్దకు రండి అని ఆయన, నేను విశ్రాంతి మీకు నెమ్మదిస్తానని చెప్పినటువంటి దేవుడి దగ్గర, ప్రభు దగ్గర వచ్చి ఇప్పుడు నెమ్మదితో మంచి హృదయం కలిగి ప్రభువుని ఆరాధిస్తున్నారు. సాగిలపడుట అనేటువంటి మాట కొరకు మళ్ళీ 95వ కీర్తన దగ్గరకు వచ్చాము. రండి సాగిలపడి 6వ వచనం నుండి చదువు. ఆయన మన దేవుడు. ఆ భాగాలన్నీ, పై భాగాలన్నీ కూడా ఆరాధన సంబంధమైనటువంటి భాగాలు. ఇప్పుడు మనం చూస్తే ఆయన మన దేవుడు, 95వ కీర్తన 6వ వచనం. ఈ భావంతో ఇది హృదయంలో మనం పెట్టుకుని ఈ వాక్యాన్ని మనం ఆరాధిద్దాం. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలం, ఆయన మేపు గొర్రెలం, పోషించే దేవుడు.
మనల్ని పోషించేటువంటి దేవుడు. అక్కడ చెప్పాడు కదా, విచారించకండి, నా మీద మీ భారాన్ని ఉంచండి, చింతపడకండి. ఎవరు చెప్తారు ఈ మాటలు? తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో సంపూర్తిగా పిల్లల్ని, కుమారులను కుమార్తెలను చూడలేదు. నేను ఎట్లాగో అలంకరిస్తున్నానో చూడండి అడవి పువ్వులను, ఆకాశ పక్షులు నేను ఎట్లా పోషిస్తున్నానో చూడండి, మీరు విచారించకండి. మరి మీకు ఏది కావాలో దేవుడు పరలోక తండ్రి ఎరుగుదుడు. చింత యావత్తు నా మీద వేయండి, సమస్తాన్ని అనుగ్రహించేటువంటి నేను మీకు ఏ లోటు లేకుండా, ఆత్మీయంగా కానీ భౌతికంగా కానీ. అందుగురించే ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇప్పుడు ఏం చేయాలి? రండి, నమస్కారం సాగిలపడాలి, హృదయము సాగిలపడాలి. కొంతమంది ఆరాధిస్తారు, ఎంతో హృదయానికి హత్తుకునే విధంగా ఆరాధిస్తారు. ఎందుకంటే దేవుడు చేసిన వారి కుటుంబంలో మేలులు మర్చిపోలేదు. వ్యక్తిగత జీవితంలో, ఉద్యోగ విషయంలో, రక్షణ విషయంలో, నడిపించే విషయంలో దేవుడు, కొంతమంది బుద్ధిహీనులు దేవుడు అని దేవునికి నిజంగా చెప్పాలి అంటే, దేవుణ్ణి ఆరాధించుట అంటే నోరు తెరిచి ఆరాధించగలిగినా లేకపోయినా దేవునికి భయపడితే నిజమైనటువంటి ఆరాధన దేవునికి మనం సమర్పించే. దేవునికే భయపడకుండా, దేవుడు అంటే కూడా కనీసం గౌరవం, అంటే ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకి ఇవ్వకుండా, మరి ఎట్లాగో మనం దేవుని మందిరానికే రాకుండా, ఆరాధన వర్తమానం వినకుండా ఆరాధన ఎట్లా చేస్తాము మనము? అంటే వెళ్దాంలే, అది నిజమైనటువంటి ఆరాధన కాదు. సమయానికి వచ్చేయండి అన్నప్పుడు ఆ మాటకు ఉన్న విలువ, దేవునికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అర్థం చేసుకుని నిజంగా సమయానికి వచ్చేయటమే. ఏమి అంత కష్టం మీరు చెప్పండి? నిజమైనటువంటి ఆరాధన చేసేవారు నిజంగా సమయానికి వచ్చి వాక్యం విని ఆరాధించాలా అక్కర్లేదా? ఆరాధిస్తేనే నిజమైనటువంటి ఆరాధన. ఆయన గొప్ప దేవుడు. ఇక్కడ తర్వాత ఉంది, సృష్టికర్త అయినటువంటి మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించి సాగిలపడి, మనల్ని సృజించిన సృష్టికర్త అయినటువంటి, మనల్ని మేపే ఆయన గొర్రెలముగా, ఆయన పాలించు ప్రజలముగా, ఆయన మేపు గొర్రెలముగా దేవుడు మనల్ని నడిపించేవాడిగా, మనల్ని సృజించినటువంటి మన దేవుని ఎదుట మనం మోకరించి సాగిలపడి మన ఆరాధన సమర్పిద్దాం.